హీరోయిన్స్ అందరినీ అక్క అక్క అలా పిలవడం ఏంటన్నా నార్మల్గా? ఎందుకన్నా? మరి నేను పిల్లాను కదా అప్పుడు. ఇప్పుడు నేను యాక్ట్ చేసిన వాళ్ళ హీరోయిన్స్ ఫర్ ఎగ్జాంపుల్ రోజా గారు, రామకృష్ణ గారు, రంభ గారు, వాళ్ళందరితో నేను లిటరల్లీ ఆడుకునేవాడిని. నా క్యారెక్టర్లు కూడా ఎలా పడేవంటే ఏదో 1 day 2 days కాదు, 15 రోజులు 25 రోజులు ఉండేవి. ఆబ్వియస్లీ ఒక ర్యాప్ డెవలప్ అవుతుంది. రోజు సెట్లో కూర్చున్నాయి. బంగారు కూడా అయితే 3 నెలలు ఉన్నా అక్కడ సెట్లో. సో వాళ్ళని ఇంకా అక్క అని అడ్రస్ చేస్తారు అంతే కదా. అవును, ఇప్పటికీ స్టిల్ అదే పిలుస్తుంటారు కదా నా రిలేషన్. అంటే రోజా అక్క అయితే నేను ఎప్పుడు కలిసినా కూడా అక్క అని పిలుస్తాను. రంభ గారిని కలిసింది లేదు, చాలా కాలం అయింది. కలిసినా కూడా అక్క బాగున్నారని అంటాం కదా. రిలేషన్ ఉందా అన్న? ర్యాప్ ఉందా ఇప్పటికీ ఎవరితో? రోజా గారితో. అందరు ఓన్లీ రోజా గారితో? అప్పటి వాళ్ళల్లో రోజా గారితో అంతే, ఇంకెవరితో? ఇంకా మిగతా వాళ్ళు తక్కువ. రామకృష్ణ గారు 2 సార్లు కలిసారు. అప్పుడు కలిసినప్పుడు ఫస్ట్ టైం ఆవిడ చూసినప్పుడు గుర్తుపట్ల. నేను పలానా, ఒరే నువ్వా, నువ్వు ఎంత టార్చర్ చేసేవాడు చిన్నప్పుడు, అసలు ఎంత అలరవాడు నువ్వు అని చెప్పి ఆవిడ వరకు షేర్ చేస్తుంది పక్కన. చెప్తున్నారు బ్రాట్ హీజ్ అమ్మో అని చెప్పి చాలా అలర్ చేసేవాడిని. సో అలాగా ఆవిడ, ఆమని గారు. సో ఇలా వీళ్ళు చిన్నపిల్లాడు అక్కనే పిలుస్తారు కదా. కానీ అది ఇప్పటికే అలా కంటిన్యూ అయిపోతుంది అంతే కదా, ఆ బాండింగ్ అలాగే కంటిన్యూ అవుతుంది కదా. చిరంజీవి గారు ముందు వియన్ స్టెప్ మ్యాచెస్ అప్పుడు స్టార్ క్రికెట్స్ అప్పుడు టైంలో వేసారంట, ఏంటన్న రియాక్షన్ అప్పుడు? అది నా లైఫ్లో నేను మర్చిపోలేని వన్ ఆఫ్ ది ఇన్సిడెంట్స్. నాకు చిరంజీవి గారు అంటే చాలా ఇష్టం, అందరిలాగే నేను కూడా ఆయనకు విరామని. అయితే క్రికెట్ మ్యాచ్ అవుతుంటే వెంకటేష్ గారికి అనుకుంటా చిన్న ఇంజురీ అయింది. ఇంజురీ అయితే మ్యాచ్ ఆపేశారు. సో మరి ఆడియన్స్ వేల మంది ఉన్నారు అక్కడ గోల్డ్. సో వాళ్ళకి మరి అంటే వాళ్ళని చెప్పి పాటలు ప్లే చేశారు. ఆ పాటలు నడుస్తున్నాయి. నేను చిరంజీవి గారి పక్కన ఉన్నాను, ఆయన పక్కన ఉంచిన అందరూ అడుగుతున్నారు ఎలా ఉంది ఆయన, వెంకీకి ఎలా ఉంది ఏదో కనుక్కుంటున్నారు. సడన్గా దాయిదేద్దామా పాట ప్లే అయ్యింది. దాయిదేద్దాం పాట ఒక్కసారి ఈయన మాట్లాడుతూ సడన్గా ఈ పాట స్టార్ట్ అందరూ ఆడియన్స్ అరిచారు. ఈయన ఒకసారి ఏంటి అరుస్తున్నారంటే దాయిదాం పాట, ఓకే ఓహో ఇందుకా అని ఆయన చిన్న ఇలా అంటున్నారు. నేను చిరంజీవి గారు వేణ స్టెప్ వేస్తారు, అసలు చిరంజీవి గారు వేణ స్టెప్ వేస్తుంటే లైవ్లో పక్క నుంచి ఫస్ట్ అతి దగ్గరగా చూస్తున్నాను నేను అన్న ఒక ఎక్సైట్మెంట్లో ఉన్నా. ఆ మ్యూజిక్ వస్తుంది, అదే వస్తుంది, మ్యూజిక్ వస్తుంది కదా, అంటున్న టైంలో నేను ఆయన కోసం ఎదురు చూస్తున్నా. వేణ స్టెప్ వచ్చా సార్, వేణ స్టెప్ వచ్చా సార్, వేసి సార్ ఏ భయా అని నేను కరెక్ట్గా టైంకి అని వేయంగానే ఎదురుకుంటా ఆడియన్స్ అందరూ ఒక సముద్రం అలా లేచి పడితే ఎలా ఉంటుంది, ఒక్కసారి అలా లేచి పడ్డారు. ఆయన గొప్పతనం ఏంటంటే సమయస్ఫూర్తి. అది అవ్వంగానే వెంటనే నా 2 భుజాలు పట్టుకుని ఇటు తిప్పి ఇటు చేయి అన్నారు. బీట్ అయిపోయింది, యాక్చువల్గా బీట్ అయితే అయిపోయింది, బట్ హీ వాంటెడ్ టు జస్టిఫై ఆల్ 4 sides. ఇటు తిప్పి అంటే చిరంజీవి గారు మన భుజం మీద చెయ్యేసి పట్టుకుని తిప్పి చెయ్యి అని ఆయన చప్పట్లు కొడుతూ ఆయన విజిలేస్తూ ఇటు పక్క వాళ్ళందరూ మళ్ళీ ఒక ప్రవాహం, మళ్ళీ ఇటు తిప్పి ఇటు చేయి, ఇటు తిరిగి ఇటు చేయి అయిపోయాక 4 సార్లు చేశాను 4 directionsలో. చేసేసిన తర్వాత ఆయన వచ్చి నన్ను హగ్ చేసుకుని భలే చేసావా, చిరంజీవి గారి స్టెప్ మనం చేయడం ఏంటి, ఆయన మెచ్చుకోవడం హగ్ ఇచ్చి దట్స్ హై, వెరీ హై మూమెంట్. అది మరి స్టేడియంలో ఎంతమంది ఉంటారు? ఎన్ని వేల మంది వాళ్ళ సమక్షంలో. బట్ లైఫ్ టైం మూమెంట్ అదొకటి. ఇప్పుడు మళ్ళీ రీసెంట్గా ఏమైనా కలవడం జరిగిందా? రీసెంట్గా మన బాలకృష్ణ గారి 50 years ఫంక్షన్ దాంట్లో కలిశాను. మళ్ళీ కలిసాను. ఆయన మెమరీ అబ్బా బా చిరంజీవి గారి మెమరీ అంటే నేను ఐ గెట్ సో సర్ప్రైజ్డ్. నేను ఆ రోజు క్లీన్ షేవ్లో ఉన్నా, చాలా కాలం అయింది చిరంజీవి గారిని కలిసి, నేను దాదాపు 10 ఏళ్ళు అయినట్టుంది, గుర్తుపెట్టరు లేదో అని మాల్లో ఉన్నారు ఆయన. స్వామి బాగున్నారు స్వామి, బాగున్నా గుర్తుపట్టలేదేమో, నేను బాలాజీ స్వామి. ఏంటి స్వామి, ఏంటి స్వామి, నేను బాలాజీ ఇచ్చా స్వామి, నేను చైల్డ్ ఆర్టిస్ట్, హీరోగా చైల్డ్ ఆర్టిస్ట్ ఇచ్చాను. ఏంటి స్వామి అక్కడ మతిమరపు అనుకుంటున్నారా అండి? అలాగే స్వామి, ఊరుకోండి స్వామి, నాకేం తెలీదు, తెలుగు చాలా బాగా మాట్లాడతారు మీరు, కవితలు రాస్తారు, పాటలు పాడతారు, మన ఇంట్లో కూర్చున్నప్పుడు రాష్ట్రం వచ్చినప్పుడు ఎంత బాగా పాడారు పాటలు, మర్చిపోయానుకుంటున్నారా? చిరంజీవి గారి ఎప్పుడు వెళ్ళాను ఆయన ఇంటికి, ఎప్పుడు పాటలు పాడారు ఆయన ముందు పాట, ఆయన ఇంట్లో ఆయన క్రికెట్ మ్యాచ్ ముందర, ఈ మ్యాచ్ ముందరే ముందు రోజు ఆయన ఇంట్లో పార్టీ ఇచ్చారు. సో ఇంటికి వెళ్ళాం, వెళ్ళినప్పుడు ఎవరు నరేష్ అన్నయ్య అనుకుంటా, అల్లరి నరేష్ అన్నయ్య చెప్పాడు,
గాయచ్చ పాటలు రాస్తారు సార్ అంటే, అవునా పాడా పాడా 4-5 పాటలు పాడా. సరే నేను పాడటం ఒక ఎత్తు, ఎప్పుడు దగ్గర దగ్గర 20 ఏళ్ళు అయింది ఆయన జరిగే ఇన్సిడెంట్. అది ఇంకా ఆయన గుర్తుపెట్టుకున్నారు. అది ఇన్సిడెంట్ గుర్తుపెట్టుకోవడం కాదు, నేను ఆయన సరదాగా చిన్న జోక్ వేశారు చిరంజీవి గారు నాతో. ఏంటి బా నువ్వు ఇంత బాగా పాడుతున్నావు అయ్యా, నాకు ఇప్పటికి 2 ఏళ్ళు ఉన్నా నా పాడడం రావట్లేదు నాకు అసలు, నేను పాప బొంగురు తీసి పాడితే పాప జనందరూ భరించారు నన్ను అని జోక్ వేశారు. జోక్ వేస్తే అయ్యో అదే సార్ బాగా పాడారు సార్, మీరు బాగా సార్ బాగా పాడారు, ఊరుకో ఆయా మొహమాటం చెప్తున్నావు నువ్వు, అయినా నువ్వు 5 ఏళ్ళు ముందు వచ్చినా నేను 5 ఏళ్ళ తర్వాత చాలా ప్రాబ్లం అయిపోతుంది తెలుసా, అయ్యో సార్ అలా అనకండి సార్ అంటే. హీ మేక్స్ పీపుల్ సో కంఫర్టబుల్. ఆయన చిరంజీవి ఒక శిఖరం అబ్బా, మనం ఆయనతో ఉన్నప్పుడు హీ మేక్స్ అస్ సో కంఫర్టబుల్. అరే చిరంజీవితో ఉన్నాం అక్కర్లా అని హీ మేక్స్, ఆయన మన లెవెల్కి వచ్చి మనకి హీ మేక్ అస్ కంఫర్టబుల్. ఆ పరిస్థితి ఈ జోక్ వేశారు ఆయన. ఇది ఆయన వేసిన జోకు ఎప్పుడితే 18 ఏళ్ళు అయిపోయింది ఆల్మోస్ట్. ఈ జోక్ రాజారావు దగ్గర ఆయన చెప్తున్నాడు స్టేజ్ మీద. ఏమి ఎన్ని లక్షల కోట్ల మంది కలిసి ఉంటారు ఈ గ్యాప్లో, ఆయన ఎన్ని జోకులు అయ్యి ఉంటాయి. వాట్ ఎ మెమరీ అసలు, ఏది మర్చిపోరాను అన్నీ. అసలు ఎక్స్ట్రాడినరీ. అంటే రైటర్గా కూడా వర్క్ చేశారు. ఏ మూవీ కన్నా స్టార్టింగ్ ఫస్ట్ రైటర్గా? లిరిసిస్ట్గా అయితే మా జయ గారే, ఆవిడే నన్ను లిరిసిస్ట్గా చేసింది ఆవిడ. ఇన్ఫాక్ట్ చంటిగాడు అప్పుడే నేను అప్పటికి పాటలు రాస్తున్నా. సో ఆవిడే ఉన్నారంటే, ఇన్ఫాక్ట్ చంటిగా టైటిల్ సాంగ్ కూడా రాశాను నేను. కాకపోతే ఆవిడ పాయింట్ ఏంటంటే ఒకేసారి క్లబ్ చేయొద్దు మనం, నేను సెపరేట్గా లిరిసిస్ట్గా కూడా పరిచయం చేస్తానని చెప్పి ఆవిడ తర్వాత సినిమా ప్రేమికులు అనే సినిమాతో లిరిసిస్ట్గా ఆవిడ ఇంట్రడ్యూస్ చేశారనమాట. తర్వాత రెయిన్బోకి రాశాను, రెయిన్బో సినిమాలో మన వీణాయితీ గారి సినిమాకి రాశాను, రాజశేఖర్ గడ్డం గ్యాంగ్కి రాశాను. సో అలా ఒక 10 పాటల దాకా రాశాను. 10 పాటల దాకా రాశాను. మంది అన్నింటిలో ఉన్నారన్న, మొత్తం అన్ని దాంట్లోని అన్ని రంగాల్లోని ట్రై చేసి ఒక్కొక్కటి ట్రై చేసి వదిలేసారా? డబ్బింగ్ ఆర్టిస్ట్గా ఉన్న వదిలేనా లేదు, అంటే మనకు అవకాశం రావాలే. కానీ ఇప్పుడు నేను పాటలు రాస్తాను తెలిసిన వాళ్ళు అడుగుతాను నన్ను, నా సర్కిల్లోనే నేను పాటలు రాస్తాను తెలిసిన వాళ్ళు ఇప్పుడు సినిమా చేసినప్పుడు వాళ్ళు రిఫరెన్స్ ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ అవసరం శ్రీనివాస్ గారు ఉన్నారు, నాకు చాలా మంచి మిత్రుడు, చాలా మంచి మనిషి స్వతహాగానే, నాకు చాలా ఇష్టం, ఆయన అంటే ఇష్టం, ఆయన కూడా నేను రాసే పాటలు అంటే ఇష్టం. మన సత్యనారాయణ ఉన్నాడు, రాజేష్ బాబు చాలా ఇష్టం నా పాటలు, ఎంతమందికి రిఫర్ చేశాడు. నేను పాటలు బాగా ఫాస్ట్గా రాస్తానని నా మీద నాకు లేని నమ్మకం ఆయన నా మీద ఉంది. రీసెంట్గా ఏం రాశారు సత్యరాజేష్కి మూవీ? రీసెంట్గా ఇంకో సినిమా కూడా వచ్చింది ఈ మధ్య. అవును, ఇప్పుడు వస్తున్నట్టుంది కదా, వస్తున్నట్టుంది. దానికి రాలేదు కానీ అంతకుముందర స్టార్ మేకర్ అని సినిమా మణిశర్మ గారు మ్యూజిక్ డైరెక్టర్, దానికి రాయించాడు ఎన్నో సందర్భాలు. గడ్డం గ్యాంగ్ కూడా రాజబాబు రిఫరెన్సే. గడ్డం గ్యాంగ్ అయితే అసలు మరీ ఆశ్చర్యం. నేను అప్పటికి ఈ సిఎస్ ప్రిపరేషన్లో ఉన్నా, కాదు సిఏ ఫ్యాకల్టీగా ప్రిపరేషన్లో ఉన్నాను. ఫ్యాకల్టీగా మామూలుగా స్టూడెంట్గా చదవడమే చాలా కష్టం, ఒకళ్ళు టీచ్ చేయాలంటే ఇంకెంత కష్టం అది. చాలా అంత దాంట్లో ఉన్నా. సడన్గా ఒకరోజు ఫోన్ చేశాడు, బావ ఎక్కడున్నారా? ఇంట్లో ఉన్నా బావ. సరే నేను ట్యూన్ పంపిస్తాను, పాట పంపించాను. బావ ఏం మాట్లాడుతున్నా అర్థం ఉందా, అసలు ఏం చేస్తున్నావు అని అడిగావు నువ్వు కనీసం, నేను పనిలో ఉన్నాను, ఒకలే పాట పంపించాను. బావా నేను చాలా సీరియస్ వర్క్లో ఉన్నాను, నా మూడు ఇప్పుడు ఎక్కడ లేదు, నా బుర్ర ఎక్కడ లేదు, దయచేసి ఇప్పుడు నన్ను వద్దు, ఇబ్బంది పెట్టకు. సరే ఓ పని, ఇంట్లో ఉన్నావు కదా, ఒక అరగంటలో వస్తావు కదా ఫిల్మ్ దగ్గరికి, ఇది ఇక్కడ నువ్వు రా చెప్తా అన్నాడు. ఎక్కడికి బా, నేను లొకేషన్ పంపిస్తాను అక్కడ వచ్చాయి అన్నాడు. లొకేషన్ పెట్టి వెళ్తే రాజశేఖర్ గారు ఇల్లు, జీవిత గారు కూర్చున్నారు. ఏంటి అది ఇచ్చాను, పాటలు రాస్తావు, నాకు తెలియదు, ఆయన చెప్తే తెలిసింది. ఊరిని దుంపదాకా ఇక్కడికి పిలిచేవేంటి స్వామి, నువ్వు నన్ను ఎందుకు పిలిచావు? ఏంటి ఆయన సత్యన్ రాజేష్ చెప్తున్నారు, నువ్వు బాగా రాస్తావంట కదా. అమ్మా అదేం లేదమ్మా, ఏదో బాగా అభిమానం అంతే. అలాగంటాడు మేడం, అయ్యాలి బాగా రాస్తారు అని చెప్పి, సరే ఒక పాట కావాలి నాకు అంటే, బాగా మేడం అది నేను కొంచెం ప్రిపేర్, నువ్వు ఎక్స్ట్రా మాట్లాడుకు, ఆవిడ చెప్పేది విని ఫస్ట్, మీరు సిచ్యువేషన్ చెప్పండి అండి. సిచ్యువేషన్ చెప్పింది ఆవిడ. చెప్పిన తర్వాత ఇదిగో ట్యూన్ అది ఇచ్చా, నువ్వు ఎప్పుడు వీలైతే అప్పుడు నాకు ఒక 1 వీక్లో అంటే, మేడం నేను ప్రామిస్ చేయలేను, ఏమనుకోద్దు, నేను వేరే స్పేస్లో ఉన్నాను, వేరే జోన్లో ఉన్నాను, పైగా ఇది కామెడీ సాంగ్ అంటున్నారు అది, సో నేను ట్రై చేస్తాను మేడం, ఏమనుకోవద్దు. అలాగే అమ్మా, సరే అన్నయ్య బాగున్నారు, రాజశేఖర్ గారు బాగున్నారు, అయిపోయింది. పిల్లలు కనిపించారు. నేను అప్పుడు డీడీ కాలనీ ఉండేవాళ్ళం, సో మాకు అరగంట పట్టేది ఫిల్మ్ నుంచి డీడీ కాలనీకి వెళ్ళి. సీడీ తీసుకుని కార్లో పెడితే, నేను ఎగ్జాక్ట్ ఇచ్చాను ఆనెస్ట్గా చెప్తాను, కార్ ఎక్కి కార్ దిగడానికి అరగంట పట్టింది నాకు. అరగంటలో పాట అయిపోయింది. పాట రాసేది అయిపోయింది పాట. ఆవిడకి వెంటనే ఫోన్ చేసి రాసి పంపిస్తే ఒక్క అక్షరం కరెక్షన్ లేదు.
వెంటనే రాజ్బాబుకి ఫోన్ చేస్తే బావ ఇలా అయిపోయింది. నేను చెప్పాను నువ్వు రాస్తాను, నీకు నాకు లేని నమ్మకం నీకేంటి బావ అసలు ఇది అంటే అంత ప్రేమిస్తాడు మనిషి. సో అదొక మెమరబుల్ ఇన్సిడెంట్ అనమాట నాకు.